ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే మాజీ మేయర్పై హైడ్రా పంజా, జవహర్ నగర్ రంగనాథ్ పర్యటన, చెరువులు స్థలాల పరిశీలన, ఆక్రమణ కూల్చేస్తామని హెచ్చరిక, హైడ్రా పేరుతో బెదిరింపులు, బిల్డర్ను బెదిరించిన సోషల్ యాక్టివిస్ట్. ఇగో హైడ్రా పేరిట ఒకరు బెదిరింపులకు పాల్పడ్డాడు. సోషల్ యాక్టివిస్ట్ లేదు, మనం లేదు, మన ఛానల్ లేదు. 4-5 లీడర్లతోని ఫోటోలు దిగాలి, ఆ ఫోటోలో వాళ్ళ పేరు చెప్పి ఆయన ఎవరు విప్లవ్ సిన్హా అట, ఒక డాక్టర్ విప్లవ్ సిన్హా అని ఆయన పేరు. ఇక్కడ ఎవరు బిల్డర్ని బెదిరించిన ఆయన పేరు. పటాన్చేరులోని ఒక ప్రాంతంలో ఎంకార్ అనే ఒక బిల్డర్ సంస్థని ఆయన ఫోన్ చేసి, నెక్స్ట్ మీది హైడ్రా పరిధిలో ఉన్నది, మీ యొక్క కట్టడాన్ని కూల్చబోతున్నారు, కానీ నేను చెప్తే రంగనాథ్ తింటాడు, రంగనాథ్ ఏం చేయాలి నన్ను అడిగే చేస్తాడు, అమీన్పూర్కు రావాలంటే రంగనాథ్ నా పర్మిషన్ తీసుకుంటాడని చెప్పి రంగనాథ్ గురించి తప్పుడుగా రంగనాథ్ అయిన పెద్ద జాంజిగిరి జబ్బ్ అన్నట్టు, దోస్తాన్ అన్నట్టు, మొత్తం ఒకే కంచం ఒకే మాంసం అన్నట్టుగా ఆయన కటింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయబోయిందట. 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట. వెంటనే వాళ్ళపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ దొంగ డుడుక్కు యొక్క పేరు బయటపడ్డది, ఆయన విషయం బయటపడ్డది. విప్లవ్ సిన్హా, డాక్టర్ విప్లవ్ సిన్హా అని చెప్పి ఆయన అక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. కట్ చేస్తే జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య కబ్జా చేసి జవహర్ నగర్ రంగనాథ్ పర్యటించి చెరువుల స్థలాలు పరిశీలించి ఆక్రమణలు కూల్చేస్తామని హెచ్చరించిందట. ఇక మేకల కావ్యకు సంబంధించి అక్రమ కట్టడాలని కూల్చేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఎస్, ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. తర్వాత ఆసిఫాబాద్లో హైటెన్షన్, ఆదివాసీ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం, ఆందోళనలు చేస్తున్న ఆదివాసీ సంఘాలు, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్. ఇక పక్కనే ప్రాజెక్టు స్థలంలో ఎస్ఆర్ గార్డెన్ నిర్మాణాలు, భూమి ఆక్రమించినట్టు అధికార నివేదిక, కంచే చేను మేస్తున్నట్లుంది పొంగులేటి వ్యవహారం, సీఎం రేవంత్ మంత్రి ఆక్రమణలు కూల్చేస్తారా, హైడ్రా సరే, మంత్రుల కబ్జాల సంగతి ఏంటి, ఖమ్మంలో కూల్చివేతలు చేస్తే మొదట అక్కడి నుంచే, బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు. ఏమని, పొంగులేటి ఆక్రమణం, ఎన్ఎస్పి కాలువ భూమి కబ్జా, అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన కాలువ భూమి కబ్జా చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో మాకు కట్టిందట. దాని గురించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిన్న మీడియా సమావేశంలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక పక్కన పోతే కనబడటలేదు, ఎస్ మాకు కూడా కనబడతాడు, ఎక్కడ బావరులే కనబడటం లేదంటూ సిటీలో పోస్టర్లు, ప్రజల కష్టాలు ఉంటే ప్రతిపక్ష నేత పత్తా లేడని వ్యాఖ్యలు, ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై సస్పెన్స్. ఇక కేసీఆర్ మిస్సింగ్ ఒకటి, దీనిలో 2 వర్షన్లు ఉన్నాయి. చాలామంది విశ్లేషిస్తున్న మాట ఏంటంటే, ఒకటి కేసీఆర్ మీద ప్రజెంట్ ఏం అట్రాక్షన్ లేదు, ఏం డిస్కషన్ లేదు, సో కావాలని తనకు తానే ఈ డిస్కషన్ వచ్చినట్టుగా పెట్టించిన ఒక మాట. రెండవది కేసీఆర్ని బదనాం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు పెట్టారు, రెండో మాట. నాకు తెలిసి రెండో మాట ఏమో కానీ మళ్ళీ కేసీఆర్ని లైన్ మ్యాటర్ తీసుకొచ్చి కేసీఆర్ని బదనాం చేసేంత పరిస్థితి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఇంకా దుర్బుద్ధి అంటామా, లేకపోతే అంత దిగజారుడుతనం కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ ఎంత దిగజారిపోవాలి, ఎంత కుంగిపోవాలి, ఎంత కుషాయించిపోవాలి జరిగిపోయింది. ఇంకా కేసీఆర్ని టార్గెట్ చేసే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి లేకపోలేదు. సో ప్రజెంట్ నేను అంటున్న మొదటి మాట ఏంటంటే, కేసీఆర్ తనకు తానుగానే తన గురించి చర్చ జరగాలి, తన గురించి ఎక్కడన్నా మాట వినబడాలి, పాజిటివో నెగటివో. చాలా కాన్ఫిడెన్షియల్గా ఒక వ్యక్తి కేసీఆర్ 2009 ఆయన ఆ సమయంలో పెద్ద ఎత్తున అక్కడెక్కడ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అక్కడైనా నిరాహార దీక్ష చేస్తున్న టైంలో అప్పుడప్పుడే మనకు ఆ ఏరియాలో ఎల్సీడీ టీవీలను వస్తున్నాయి. ఒక కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఆ రోజు దానికి ఇన్ఛార్జ్గా, ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా వహించిన ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ఒక మాట చెప్పింది ఏంటంటే, ఎందుకంటే మాకున్నటువంటి కొంత ఆ ఇంటరాక్షన్ కావచ్చు, ఆ మాటలో చెప్పింది ఏంటంటే, అప్పుడప్పుడే ఎల్సీడీ టీవీలు వస్తున్నాయి, కేసీఆర్కి అప్పుడు టీ న్యూస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా తెలంగాణ ఉద్యమం ఏం జరుగుతుంది, V6 టీ న్యూస్ కూడా కవర్ చేసేది. సో ఏం జరుగుతుంది, కేసీఆర్ గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది చిన్న టీవీ, డబ్బా టీవీ, పాతకాలం లాంటిది, ఆ టీవీ పెట్టి ఆయన అక్కడ హాస్పిటల్ రూమ్లో ఉంచిరట. ఆ హాస్పిటల్ రూమ్లో టీవీలు ఉన్నదట. అయితే కేసీఆర్ టీవీ చూస్తే బొమ్మ కనబడతలేదు, కేసీఆర్ గురించి ముచ్చట ఏం అర్థమవుతలేదట. అంత కొంత ఏంటంటే వాళ్ళ కంఫర్ట్గా ఉండదు. సో ఆ సమయంలో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ఒక ఆయన, అప్పుడు కేసీఆర్ పోయి కేసీఆర్ కొంత ఏడుస్తున్నట్టు దుఃఖిస్తూ కొంత అంటే చిన్నపిల్లలాగా ఇట్లా కాలు కొట్టుకున్నట్టుగా కొంత ఇబ్బంది పడ్డాడట ఏందో మొత్తం మీద. ఆ తర్వాత ఏంది అయ్యా నువ్వు అడిగితే, నాకు ఆ టీవీ మార్పించి కొత్త టీవీ పెట్టిమని అంటే వెంటనే ఎల్సీడీ టీవీ వనకపాడ పెడితే దాంట్లో తన గురించి తాను వస్తున్న వార్తలను చూసి కేసీఆర్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని స్ట్రాటజీ చేయడం కావచ్చు, కొంత ఆనందం పొందుతున్నాడంట. అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఏముంటుందంటే, నేను చెప్తున్నా మహాభారతంలో చాలా ట్విస్టులు ఉంటాయి, కానీ రామాయణంలో ఏముంటుంది,
రాముడు వనవాసానికి పోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి రావణాసురుడు సీతమ్మని తీసుకుపోవడం, తర్వాత రావణాసురుడి ఏమంటారు రావణాసుని వల్ల ఉన్నటువంటి సీతమ్మ తల్లిని ఇతరుల వానరుల సహాయంతో సీతమ్మని వెనక్కి తీసుకురావడం, ఇదంతా వరకు రామాయణం. పెద్ద ట్విస్టులు ఏమి ఉంటాయి. కానీ మహాభారతం చూడండి, ఆ మహాభారతంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవాలి. దాంట్లో తెలుగులో 18 పర్వాలను చదివినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ అట. దాంట్లో ఏముంటుందంటే మంచో చెడో, నా గురించి మంచి మాట్లాడతారో చెడు మాట్లాడతారో, కానీ నా గురించి మాత్రం మాట్లాడుకోవాలి. అటువంటి ఇంటెన్షన్, అటువంటి స్ట్రాటజీ డెఫినెట్గా వర్కౌట్ చేసే వ్యక్తి గత 10 ఏళ్లలో రాజకీయంగా కనుక విశ్లేషించే వాళ్ళు ఒక్కసారి మీరు గమనిస్తే ఇది డెఫినెట్గా ఎగ్జిక్యూట్ చేసిర్రు. మంచో చెడో తన గురించి ప్రస్తావన రావాలి. ఎస్, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈ పోస్టర్ల వెనుక 2 చర్చలు కొనసాగుతున్నాయి. ఒకటి, కేసీఆర్ తనంతట తానే చర్చను తన వైపు మరలించుకునేందుకు ప్రయత్నం చేసిండని, రెండవది కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేయించిందని. సో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరంగా కేసీఆర్ని లిఫ్ట్ చేసి కేసీఆర్కి ఏదో పేరు తీసుకొచ్చి కేసీఆర్ గురించి చర్చ పెట్టి దాన్ని డైవర్ట్ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ దిగజారు రాజకీయాలకు ఇంకా తావించలేదని నేను అనుకుంటున్నా. కేసీఆర్ మిస్సింగ్ అట. ఏడికి పోతాడు, ఇక ఫామ్ హౌస్ పోతే ఆనే ఉంటాడు, వ్యవసాయ క్షేత్రం తిరుగుకుంటూ ఆన్నే తిరుగుతాడు. ఇక అమ్రపాలికి హైకోర్టు జలక్ ఏమైందో మరి. ఇక ఉప్పొంగుతున్న గోదావరి, భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ, లోతట్టు ప్రాంతాలకు హైలైట్, అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు, వాగులు వంకలు దాటొద్దని హెచ్చరిక. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, కోహడిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వాన, మండల కేంద్రానికి రాకపోకల బంద్, ఓపెన్ కాస్ట్ గనులోకి వరద నీరు, బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం. ఇది తొలిబెల్లో హెడ్లైన్స్గా ఉన్న మెయిన్ పేపర్. రైట్, మానుకోట గుండెకోత, ఉప్పెనను తలపించే వరదతో మహబూబాబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరి, కూలిన ఇల్లు, పంట పొలాల్లో ఇసుక మేటలు, బీభత్సం నుంచి ఇంకా కోలుకొని బాధితులు, గంపెడాశతో సాయం కోసం ఎదురు చూపులు. ఎస్, మహబూబాబాద్లో చాలా బీభత్సం జరిగింది. ఇక వరద బాధితులకు రామోజీగురు పంట 5 కోట్లతో ఈనాడు సహాయ నిధి, ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు. ఇక పవన్ విరాళం 6 కోట్లు, ఏపీ తెలంగాణ సీఎంల సహాయ నిధికి 1 కోటి చొప్పున వితరణ. ఏపీలోని వరద ప్రభావిత 400 పంచాయతీలకు 4 కోట్లట. ఇంకా ప్రభాస్ సాయం 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయల చొప్పున ప్రకటించిన చిరంజీవి, అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్. తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి అందజేసిన యశోద హాస్పిటల్. ఇక రెయిన్బవల్ను శ్రమించి రైలును నడిపించి, ఏదైతే కేసముద్రం దగ్గర అక్కడ ఇంటికానే కేసముద్రం మధ్య ఈ రైలు ఏదైతే ఉందో అక్కడ చెరువు దిగడంతో, అయోధ్య చెరువు దిగడంతోనే పూర్తిగా రైలు కట్ ఏదైతే ఉందో దానిపైన రైల్వే ట్రాక్ నుంచి మొత్తం కూడా కొట్టుకుపోయింది కదా, దాన్ని పునరుద్ధరించి రైల్వే ట్రాక్ని తిరిగి పునరుద్ధరించిన పనులు చాలా వేగంగా జరిగినట్టు 60 గంటల్లోనే పునరుద్ధరించినట్ట. ఇక రైతులకు ఉచితంగా సౌర పంపు సెట్లు, బాగానే ఉంది ఇక్కడ వరకు ఓకే. కానీ ఇంకొక నెక్స్ట్ లైన్ చదివినాక దండం పెట్టాలనిపించింది. ఇక కొండారెడ్డిపల్లెకు పైలట్ ప్రాజెక్టు, తెలంగాణలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేద్దాము, మండలానికి ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చి కొన్ని వ్యవస్థల్ని ఒకే దగ్గర తీసుకొద్దామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిండు. ఎక్కడ పెట్టిండు పైలట్ ప్రాజెక్టు? తీసుకుపోయి కొడంగల్లో పెట్టిండు. ప్రతిదీ పైలట్ ప్రాజెక్ట్ కొడంగలే పోతే, గతంలో గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ పట్టుకపోతేవి, సిరిసిల్ల ప్రాతినిధ్యం వహించే కేటీఆర్ ఉంటే సిరిసిల్లకు పైసలు పట్టుకపోతేవి, సిద్దిపేటకు పోయినాయంటే అప్పుడే గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట తప్ప తెలంగాణ మొత్తం ఎక్కడేసిన గొంగడు అక్కడ నాకు మారిపోయినయ్యా, దండమో దయ్యా, మాకు కూడా పైసలు ఇయ్యరని చెప్పి, మాకు కూడా కొంత అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపితే పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పుడు సిరిసిల్లకే పోతాయా, సిద్దిపేటకే పోతాయా, గజ్వేల్కే పోతాయా అని చెప్పి ఈ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా క్వశ్చన్ చేసిండు కదా. మరి రోజు నీ దాకే వచ్చేసరికి ఏమైంది? అన్ని కొండారెడ్డిపల్లెకేనా? అన్ని కొడంగల్ నియోజకవర్గానికేనా? అన్ని మధిరా నియోజకవర్గానికేనా? ఇక తెలంగాణ రాష్ట్రం అంతకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి నియోజకవర్గం, అంతకన్నా బీద ప్రాంతాలు ఏం లేవా? నేను తప్పుపట్టట్లే, అక్కడి ప్రజలకు డెఫినెట్గా అభివృద్ధి కావాలి. కానీ అదేవిధంగా పక్కన అభివృద్ధి కావాలి కదా. ఎన్ని రోజులు ఇంకా? గతంలో కేసీఆర్ ఉన్న రోజులు గజ్వేల్కే పట్టుకపోతే నిధులన్నీ, సిద్దిపేటకు నిధులు పోతే, సిరిసిల్లకు నిధులు బాయే, ఇప్పుడు మళ్ళీ మొత్తం కొడంగల్ పోవా అంటే ఇక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మన దాంట్లోనే ఒక ముఖ్యమంత్రి ఉండాలి. మన నియోజకవర్గమా లేకపోతే మన జిల్లాలో ఒక ముఖ్యమంత్రి, ఒక మన్నో మశానం ఉంటే మనకు ₹1, ₹2 వస్తాయి అభివృద్ధి కోసం. అభివృద్ధి అంతా సెంట్రలైజ్డ్గా చేయొద్దు, డైవర్సిఫై చేస్తేనే పలు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఆ పలు ప్రాంతాల్లోంచి ఆర్థికంగా కూడా
రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. సెంట్రలైజ్డ్గా మొత్తం ఒక్క దగ్గర ఉంటే హైదరాబాద్ మొత్తం తెలంగాణలో మొత్తం హైదరాబాద్కి వచ్చి పడ్డాక తెలంగాణ మరి ఊర్లలో ఎవరు ఉండాలి? ఊర్లలో ఎవరు ఉండాలి? కొండారెడ్డిపల్లిలో పైలట్ ప్రాజెక్ట్ అట, సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం. రైతులకు సౌర పంపు అంటే సోలార్ పంపు సెట్లు ఇవ్వబోతున్నారట. ఇక 117 గ్రామాల్లో 67,000 మందికి నష్టం, 26 మంది మృతి, 2 గల్లంతు. వర్షాల నష్టాలపై ప్రాథమిక అంచనా. ఇక రాష్ట్రంలో విపత్తుపై అధికారిక నివేదిక రాలేదు, పంపాలని అధికారులకు సూచించండి. సిఎస్కి కేంద్ర హోంశాఖ లేఖ. అంటే ప్రతి ఏటా అక్టోబర్లో మరియు మార్చిలో జూన్ ఆర్ అక్టోబర్ 2 నెలల్లో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా నేషనల్ డిజాస్టర్కి సంబంధించి స్టేట్ డిజాస్టర్ కనుక జరిగితే నేషనల్ కొన్ని ఫండ్స్ ఇస్తుందట. ఆ ఫండ్స్ ఖర్చు అయినాయా లేదా ఏం జరిగిందనే నివేదికని రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి పంపించాలట? సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలట. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంపించలేదు కాబట్టి ఇప్పుడు నిధులు ఇవ్వడానికి కొంత సంకోచిస్తున్న వెంటనే ప్రస్తుతం వాటిని పంపించండి, ఆ నివేదికలను పంపించండి అని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర సిఎస్కి లేఖ వచ్చిందట. అయితే ఇక్కడ ట్విస్ట్, ప్రభుత్వం పంపించాలి లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు పంపించాలి. మరి ఆ ప్రభుత్వం ఎవరిది? ఈ ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రోజులు అవుతుంది? ఈ ప్రభుత్వం ఏర్పాటు 8-9 నెలలుగా వస్తుంది. మార్చిలో అక్టోబర్ 2 సార్లు పంపించాలి. ఇంకెళ్ళకి అక్టోబర్ రాలేదు, పోయిన మార్చిలో వీళ్ళు పంపించలేదు, అంతకుముందు జరిగినటువంటి కూడా పంపించలేదంట. 2022 నుంచి కూడా ఆ నిధులు ఏమైనా ఏం కథ అనేది పంపించలేదట. మీకు చూపిస్తే ఏకంగా హరీష్ రావు ట్వీట్ చేసిన విషయాన్ని. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, నేటి నుంచి 4 రోజుల పాటుగా జోరుగా వర్షాలట. సో జయశంకర్ జిల్లా, ములుగు జిల్లాల ప్రజలకి తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్షాలు ఉన్నాయట. ఈరోజు మీ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట, తస్మాత్ జాగ్రత్త, దయచేసి అలర్ట్గా ఉండండి. ఇక ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఇక అందరికీ అందుబాటులోకి ఏఐ ఈ నినాదంతో హైదరాబాద్లో గ్లోబల్ సమిట్. తర్వాత దంతెవాడ ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ అగ్రనేత. కాంగ్రెస్లోకి వినేష్ ఫోగట్. ఎవరైతే బజరంగ్ పునియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రెజ్లర్లు, ఇద్దరు కూడా రెజ్లర్లు. గతంలో వీళ్ళంతా ఇద్దరు కూడా బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ, ఆయన అక్కడ వీటికి రెజ్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండే ఆయన తమపై లైంగికంగా పిచ్చిగా ప్రవర్తిస్తుందని చెప్పి వారి మీద పెద్ద ఎత్తున ధర్నాకు దిగి ఢిల్లీ హస్తినాలో ఏ రకంగా ఉద్యమం జరిగిందో చూసినాం మనం. ఆ తర్వాత వినేష్ ఫోగట్ రెజ్లర్గా ఆవిడ మొన్న జరిగిన ఒలింపిక్స్లో పాల్గొని కొంత నిరాశ గురి చేసింది. ఒక వెయిట్ కారణంగా కొంత ఇబ్బంది పడిపోయి, లేదంటే గోల్డ్ మెడల్ వచ్చేది, వెయిట్ కారణంగా ఇబ్బంది పడిపోయి తిరిగి వెనుదిరగాల్సి వచ్చింది. సో తాజాగా కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారు అనే వార్త సంచలనం రేపుతోంది. రాహుల్ గాంధీతో ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఇక హైడ్రాకు పవర్, ఆక్రమణ తొలగింపునకు సర్వాధికారాలు, నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్, R&B, GHMC, పంచాయతీరాజ్కు పురపాలిక శాఖ లేఖ. ఆ చట్టంలో మార్పుల, అధికారాల బదలాయింప, న్యాయ సలహా కోరిన రెవెన్యూ అధికారులు. HMDAలోని 3,532 చెరువులు హైడ్రా కిందికే. మరి ఈ చెరువులో ఎన్ని చెరువులు ఉన్నాయి ఇప్పుడు చూడాలి. 3,500 చెరువులు ఉన్నాయట. ఇప్పుడు ఎన్ని మిగిలినాయో. ఇక రేపటి కోసం రోడ్ మ్యాప్, అంతర్జాతీయ సరస్సులో AICT ప్రణాళిక ప్రకటిస్తామన్న దుద్దిల శ్రీధర్ బాబు. నేడు రేపు ప్రపంచ కృత్రిమ మేధస్సు. ఇక ఈ కష్టాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అంటున్నారు హరీష్ రావు. ఇక ఇంట్లో బురద, బయట వాన, ఖమ్మం మున్నేరు వరద బాధితులకు దారుణ పరిస్థితి. ఇక పక్కనే నిమిషం కూడా కరెంట్ పోవద్దు, విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష. ఇక బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత జగన్ మృతి. ఇక నేటి నుంచి 4 రోజులు భారీ వర్షాలు, వర్షాలకు 2 వృద్ధ మహిళలు మృతి. ములుగు జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు. నిండా ముంచిన వానలు, నీట మునిగిన పత్తి, వరి, మిర్చి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో దెబ్బతిన్న పంటలు. ఇక SDRFకు నిధులు ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రం వద్ద 1345 కోట్లున్నాయి. యూసీలు లేక 208 కోట్లు ఇవ్వలేదు. ఇప్పటికైనా యూసీలు ఇస్తే మా వాటా నిధులు ఇస్తాం. సిఎస్కు కేంద్ర హోంశాఖ లేఖ. ఇక పెన్షన్ ఇకపై ఎక్కడి నుంచైనా. EPS పింఛన్దారులకు శుభవార్త. ఇక వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష. ఏందట, వరదలు వస్తే వాటిని వరదలు అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష విధించారట. ఎక్కడంటే ఉత్తర కొరియాది కీమ్ అరాచకం. ఇక వెలుగు విషయానికి వస్తే ప్రాజెక్టులు ఫుల్. ఆగస్టు 2వ వారం నాటికే నిండిన కృష్ణా బేసిన్. గోదావరి బేసిన్కు పోటెత్తుతున్న వరద. శ్రీరామ్ సాగర్కు 3.5 లక్షల క్యూసెక్లు, ఎలంపల్లికి
3.39 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, ఫుల్ కెపాసిటీకి చేరుకున్న నిజాం సాగర్ సింగూరు. ఇక రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లు, నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి పైలట్ ప్రాజెక్టు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితాన్ని మార్చేయనున్న కృత్రిమ మేధ. అంతటా ఏఐ, విద్య, వైద్యం, ఫైనాన్స్ రంగాల విప్లవాత్మక మార్పులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏఐ అడాస్ సిస్టమ్. ఇక సర్జరీలో ఏఐ టెక్నాలజీని వాడుతున్న హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్స్. పలు శాఖలను ఏఐతో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. ప్రపంచవ్యాప్తంగా సగం జాబ్స్పై ప్రమాదం ఉంటున్న నిపుణులు. లాభాలు నష్టాలపై చర్చించేందుకు నేడు హైదరాబాద్లో సరస్సట. ఇక్కడ చూడండి, ఇక్కడ వార్త ఎందుకు ఇక్కడ నేను తీసుకున్నా అంటే, కొండారెడ్డిపల్లి అనేది ఇంకోటి నాగర్ కర్నూలులో ఉన్నది కావచ్చు, నాకు అనుమానం వచ్చింది. వాస్తవానికి ఇక్కడ రాయాలంటే కొడంగల్ నియోజకవర్గం కొండారెడ్డిపల్లి అని రాయొచ్చు, కానీ ఏమైంది తెలుసా, నాగర్ కర్నూలు జిల్లాని ఎందుకు రాసిరు అంటే మళ్ళీ అన్ని సీఎం ఇంటికి పోతున్నాయి అందరూ అనుకుంటారు కదా, సీఎం ఇంటికే పోతున్నాయా, సీఎం ఊర్లకే పోతున్నాయా అందరూ అనుకుంటున్నారు కదా. అందుకే కొడంగల్ నియోజకవర్గం అని చెప్పకుండా, సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం అని చెప్పకుండా కొండారెడ్డిపల్లి అని రాశారు. సో ఇక్కడ చూపిస్తాం, కొండారెడ్డిపల్లి అనేది నాగర్ కర్నూలు ఇంకోటి ఉందా అని అంటే, ఎర్లీ అండ్ పర్సనల్ లైఫ్ కొండారెడ్డిపల్లి ఆఫ్ మహబూబ్ నగర్ డిస్టిక్ ఇన్ ప్రజెంట్ నాగర్ కర్నూలు డిస్టిక్. వచ్చిందా? కొండారెడ్డిపల్లి అనేది రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఇక్కడ కొడంగల్ నియోజకవర్గం లేదంటే రేవంత్ సొంత ఊరుకు పైలట్ ప్రాజెక్ట్ అని రాసుకొస్తే ప్రజలందరికీ అర్థమైపోతుంది. మళ్ళీ కేసీఆర్ మీద ఏ రకంగా అయితే దుమ్మెత్తిపోసిరో రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోసే అవకాశం ఉన్నది. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి అని రాసిరు.